అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జూలై 29 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 29, 2025 మంగళవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం, సూర్యోదయము 5:59, సూర్యాస్త సమయము 6:47, చంద్రోదయము 9:44, చంద్రాస్త సమయము 9:59. ఈ రోజున తిథి పంచమి అండి. పంచమి తిథి జూలై 28 రాత్రి 11:24 నుంచి ప్రారంభమయ్యి జూలై 30 రాత్రి 12:46 వరకు పంచమి తిథి ఉంటుందండి. తదుపరి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఉత్తర పాల్గొని జూలై 28 సాయంత్రం 5:35 నుంచి ప్రారంభమయ్యి జూలై 29 రాత్రి 7:27 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యారాశి. ఈరోజు జన్మించిన వారందరూ కన్యారాశి కిందకి వస్తారు. యోగం శివ జూలై 29 రాత్రి 2:53 నుంచి జూలై 30 రాత్రి 3:04 వరకు. తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. కరణము భవ జూలై 29 మధ్యాహ్నం 12:01 వరకు. తదుపరి బాలవ జూలై 30 రాత్రి 12:47 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారితే అంటే జూలై 30 తెల్లవారుజామున 4:42 నుంచి ఉదయం 6:28 వరకు వర్జం ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:32 నుంచి ఉదయం 9:23 వరకు. మరలా రాత్రి 11:15 నుంచి రాత్రి 12 గంటల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:10 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు గుళిక కాలం ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:16 నుంచి 4:58 వరకు. అమృత కాలము ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: స్కందునికి విష్ణువు ప్రసాదించిన అనుచరుల పేర్లు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున నాగపంచమి, గరుడ పంచమి, స్కంద పంచమి, మొదటి శ్రావణ మంగళవారము, మంగళ గౌరీ వ్రతం ప్రారంభము, జగద్గురు శృంగేరి శ్రీ విధుశేఖర స్వామివారి జన్మదినం కూడా అండి. ఈరోజు మంచిదైనా అంటే ఈరోజు పంచాంగం ప్రకారం అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి నక్షత్రాలు. ఈ నక్షత్రాలకు జూలై 29వ తేదీ రాత్రి 7:27 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 29 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేస్తున్నటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని
మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్.